ప్రతి మేడారం జాతరలో కొత్త కొత్త ఐపీఎస్ అధికారులకు డ్యూటీస్ వేస్తుంటారు. మాస్ గ్యాదరింగ్ సమయంలో క్రౌడ్ కంట్రోల్ ఎలా చేయాలి, ఎప్పటికప్పుడు ఎలాంటి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాలపై ఐపీఎస్లను మేడారం జాతరకు పోలీస్ శాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి మేడారం జాతరకు కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వర్తించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది. ఎప్పటిలాగే ఈసారి జాతరలో కూడా కొత్త కొత్త ఐపీఎస్ అధికారులు విధులు నిర్వర్తించారు. గద్దెల ప్రాంగణం, బస్టాండ్, జంపన్నవాగు ట్రాఫిక్ జామ్ సమయంలో వివిధ ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు చెమటలోడుస్తారు. అయితే ఐపీఎస్ అధికారులలో వసుంధర యాదవ్ అనే మహిళ ఐపీఎస్ అధికారిని హాట్ టాపిక్గా మారారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం వసుంధర యాదవ్ రీల్స్ వైరల్ అవడంతో ఆమె గురించి చర్చించుకుంటున్నారు. క్యూ లైన్ల వద్ద తోపులాటకు దారితీసిన సమయంలో ఆమె అనుసరించిన తీరు, ప్రాణ నష్టం జరగకుండా భక్తులను కంట్రోల్ చేయటం, ఇలా మొత్తం కర్తవ్యం సినిమాలో విజయశాంతిని మరిపించేలా వ్యవహరించిన ఆమె విధులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఆమె మంత్రులు, పోలీసులతో కలిసి చేసిన డ్యాన్స్ హైలైట్గా నిలిచింది. మేడారం వచ్చిన ప్రతి భక్తులు ఆమెలో లేడీస్ సింగంను చూశారని పోస్ట్ చేయటం, ఆమెను సెల్ ఫోన్లలో స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చగా మారింది. అంతటితో ఆగలేదు. అసలు ఈమె ఎవరు? ఈ మహిళ ఏ అధికారిని, ఏ రాష్ట్రానికి చెందిన అధికారిని, ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వర్తిస్తుంది? ఆమె గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. మొత్తానికి అమ్మడు గురించి ఆరా దొరికింది. వసుంధర యాదవ్ 2023 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిని. తండ్రి కలల కోసం ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు పట్టు వదలకుండా ఐపీఎస్ అయ్యారు. 2024లో తన బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ యాదవ్ను వివాహం చేసుకున్నారు. ఆమె భర్త తెలంగాణకు చెందినవాడు కావడంతో వసుంధర యాదవ్ కూడా తెలంగాణ యాదవ్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ తెలంగాణకి చెందిన వారే.